సార్ కొద్దిగా అన్న కొద్దిగా సైడ్కి ఎందుకు హడావడి కొద్దిగా సైడ్కి రండి సైడ్కి కొద్ది వెనక్కి వచ్చేయాల మాకు ఇబ్బంది వెనక్కి ముందు పెడతాం ఫోన్ వెనక్కి రావాలి సైడ్కి ఉండండి అందరూ సైడ్ సైడ్కి రావాలన్నా కొద్దిగా సైడ్కి కొద్దిగా సైడ్కి ఉండండి నా కొద్దిగా సైడ్కి ఉండండి ఫోటో తీస్తాను సైడ్కి రండి నమస్తే సైడ్కి రండి అన్న సైడ్కి రండి సైడ్కి రండి సైడ్కి రండి ఫోటో తీసుకున్నా అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినా కార్లు ఎక్కండి అన్ని ఎమ్మెల్యే గారు కారు వెనక్కి రావాలి ముందు పోవండి ఎవరు సైడ్ పాస్ రెండు ఫాలో మురళి ఫాలో వాళ్ళ ప్రతి వెహికల్ తీసేదే రండి
ఏడు కాదు ఆడికెళ్దాం 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 దగ్గరలో ఆడికెళ్దాం పండి 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 సైడ్ సార్ కొద్దిగా సైడ్కి ఉండండి అట్లా కిషోరేనా ఎమ్మెల్యే గారు కనిపించలా మీరు సైడ్కి రావాలా కిషోరేనా మీరు కొద్ది సైడ్కి పేపర్ ఫోటో కూడా బాగా రాదు మీరు దొరకకపోతే కొట్టలే టెంకాయలు కొట్టాలి రైతు వాళ్ళు పక్కకు వచ్చేయండి లే మనం జరుగుతాం ఓ కూర్చో ఎమ్మెల్యే గారు అటు పోనీ చెప్తా కిషోరేనా ఫోటోకి అందరూ సైడ్ చేసుకోవాలి ఓకేనా ఓకే ఓకే డన్
నీళ్ళు వాటర్ సైడ్కి ఉండండి అందరూ. వెంకటరమణ గారు, హరి గారు, వెంకటరమణ గారు, గ్రామ పంచాయతీ వెంకటరమణ గారు, ఎస్ఎస్ సర్వీస్ మణి గారు, హరి గారు. మన సూర్యపేట నియోజకవర్గం పాల్గొన్న సునీల్ గారికి గూడూరు నియోజకవర్గం కుమార్ గారికి మరియు చెట్టుమూరు మండల అధ్యక్షులు కిషోర్ నాయుడు గారికి వచ్చినటువంటి పెద్దలు అందరికీ గ్రామస్తులకు మా గ్రామ నాయకులకు అందరికీ నమస్కారాలు. సార్ టైం లేదని అంటున్నారు. చెప్పాను కదా లోకల్ నాయకులు. మా గ్రామం చాలా చిన్న ఊరు. సారు 7 సంవత్సరాలు మా ఊరికి పెట్టారు సునీల్ కుమార్ గారు. అప్పుడు సారు రథకాడ పెట్టాము మీటింగ్, నేను కూడా వచ్చాను. నేను ఇప్పుడు సర్పంచ్ హోదాలో నేను సారు మాకు ప్రామిస్ చేసి ఈ రోడ్డు వరకు మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు అదేవిధంగా మాకు 10 లక్షలు గ్రాంట్ తో వాళ్ళు సహాయం చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మన నియోజకవర్గ నాయకులైనటువంటి మన ఎమ్మెల్యే గారు వాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా చిట్టూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు ద్వారా మనకి 10 లక్షల పని వచ్చింది. లక్షణంగా చేసుకున్నాము. కానీ పైసల వరకు ఎమ్మెల్యే గారితో చెప్పాలని ఉంది. ఇప్పుడు గ్రాంట్ లేదని అంటున్నారు. తర్వాత ప్రత్యేకించి ఇంకొక ఏమిటంటే మా గ్రామంలో చిన్న చిన్న వీధులు అట్టే నిలబడిపోయి ఉన్నాయి. కనీసం ఒక 600 మీటర్లు వస్తే వారి తరఫున పూర్తిగా చేసుకునేదానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ వారు మా ఆయన దయిస్తారని ఎల్లవేళ ఆశిస్తూ, అదేవిధంగా కిషోర్ నాయుడు మా యొక్క పరివేషణ చూసుకుంటూ ఎల్లకాలం ఉండాల్సిందిగా కోరుకుంటూ నియోజకవర్గ మనందరి అభిమాన నాయకుడు పేదలపాలెం పిన్నిది గూడూరు నియోజకవర్గ రెండోసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మన నాయకుడు గౌరవ వాసం సునీల్ కుమార్ గారికి, మరియు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ గణపతి కిషోర్ నాయుడు గారికి, మరియు మా గ్రామ సర్పంచ్కి, మరియు మా గ్రామ సీనియర్ లీడర్లకి, కార్యకర్తలకు, ఇక్కడ కూర్చున్నటువంటి జనాభా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు 10 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద మనం పైరు నాటాం, బురద గుంటలు చూసాం, కాలువలు చూసాం, ఎన్నో సార్లు చెప్పాం. సైకో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రభుత్వానికి ఎన్నోసార్లు తెలియజేస్తాం. న్యూస్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ అనేకమైన ఛానల్స్ రూపంలో కూడా చెప్పాం మనం. అయినా కూడా ఆ ప్రభుత్వానికి కనికరం తెలియదు. ముఖ్యంగా మన దళిత దేశం తెలుగుదేశం జరిగినటువంటి పేద దళిత మండలంలో మన సునీలను నడిచినప్పుడు ఆ బాటలో మన ఊరికి రావడం జరిగింది. మన ఊర్లో ఆ రోజు గమనించాడు ఈ రోడ్డు పరిస్థితి. ముఖ్యంగా చెప్తున్నాను, తాడిపేటకి ఖచ్చితంగా రోడ్డు ఇవ్వాల్సిందే. అందులోకి మన కార్యకర్తలు ఉన్న రోడ్ని వాళ్ళు కావాలనే బ్రేక్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు ఇవ్వాల్సిందని చెప్పి గెలిచిన వెంటనే ర్యాలీకి వచ్చినప్పుడు ఆ రోజు చిట్టమూరులో తాడిపేటకి 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ ని సర్పంచ్ గారు సద్వినియోగం చేసుకొని ఈ దళిత వాడికి రోడ్డు వేయడం జరిగింది. శుభపరిణామం. అందరూ కూడా మన నాయకుడు వాసం సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరూ అతని మద్దతుగా నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మనకందరికీ పెద్దలు సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ఎంఆర్ఓ గారు, ఏపీడీ గారు, ఎంపీడీ గారికి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు
శరత్ గారికి, అలాగే మా పెద్దలు మోదీ గారికి, అదేవిధంగా ఇక్కడ తాడమేడ నాయకుల సుందరానికి, వెంకటరామకి, మణికి, హరికి, బాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంపీటీసీ సోదరి బాబు గారికి, కాజాకి, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీనికి ముఖ్య ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడో తాడిపేట పుట్టిన అప్పటి నుంచి ఈ వీధిలో రోడ్ లేదు. ఎంతో మంది నాయకులు రావడం చెప్పడం జరిగింది. గతంలో కూడా అయితే సునీల్ నా ఒకే నిర్ణయం, ఎన్నికలప్పుడు చెప్పాడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అవుతానే సిమెంట్ రోడ్ వేస్తామని. 10 లక్షల రూపాయలతో పూర్తిగా ఎక్కడ గ్యాప్ లేకుండా కూడా సిమెంట్ రోడ్ వేయడం మన అదృష్టం. సునీల్ అన్న మనకు ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టం. ఇంకా కూడా ఎన్నో రోడ్లు అడుగుతున్నారు. ఈ ఎమ్మెల్యే గారు ఇప్పుడే వాళ్ళు కోరిక తీరుస్తారని కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన తాడిపేట ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ శాసనసభలో మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారికి, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు మన గ్రామ సర్పంచ్ సుందరన్న గారికి, వాళ్ళ అబ్బాయి హరి గారికి, అలాగే మా శరత్కి, అలాగే మా ఎంఆర్ఓ గారికి, మా ఎండిఓ గారికి, మా ఏపీడీ గారికి, అలాగే ఎల్సిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే మా జనార్దన్ రెడ్డి గారికి, రాజేష్ రెడ్డి గారికి, మా గిరి గారికి, మా వెంకటరమణకి, మా కస్తూరయ్యకి, ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా మా హరి ఎక్కడ వెంకటరమణయ్యకి, హరికి, అలాగే బాబుకి, మా ఇప్పుడు దాకా గట్టిగా మాట్లాడిన మా మణి, నాకు అభిమాన మా లీడరు మణికి, అందరికి కూడా ఈ గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా మా శివారెడ్డికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. అప్పట్లో ఈ రోడ్డు ఏమని చెప్పి మా మణి కానీ మా సర్పంచ్ గారు కానీ ఆ రోజు నన్ను కోరారు. కోరిన వెంటనే శాంక్షన్ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా నేను చేయిస్తానని చెప్పాను. ఎమ్మెల్యే అయినటువంటి తర్వాత మొట్టమొదట ఈ గ్రామంలో ఈ సిమెంట్ రోడ్డు మా సర్పంచ్ గారి కోరిక మేరకు, మా మణి కోరిక మేరకు ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు ఇంకా కూడా చిన్న చిన్న రోడ్లు ఉన్నాయండి, అవి కూడా వేస్తే బాగుంటుందని చెప్పారు. జగదీష్ ఉన్నాడా చెప్పాడా? ఇంకో పర్లేదు, ఇంకొక 10 లక్షలు ఇస్తానన్నా. ముందు 10 వేసుకున్నా సంవత్సరం 15 ఇస్తానన్నా. 15 లక్షలు మా సర్పంచ్ గారు మా మణి గారు కోరికపోయినా ఇస్తున్నాను. ఇక్కడ ఆ చిన్న సందులో కూడా రోడ్లు ఏమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే దివంగత మా నాయకుడు జనార్దన్ గారి కోరిక ఇక్కడ ఒకటి ఉంది, అది నిరాశగానే మిగిలిపోయింది. మా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఇక్కడ ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. రోడ్డు ఇస్తారు, మీరు కొలత వేస్తే ఆ రోడ్డు మీరు కొలతలు వేస్తే వాళ్ళు మా ఊరు చూసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తాం. అది మా జనార్దన్ ఎంపీపీ గారు ఇంతకుముందు ఇక్కడ మా నాయకుడు ఆయన కోరిక, చివరి కోరిక, అది చేస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈసారి నేను వచ్చేటప్పటికి ఆ రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకున్నా. మీతో అన్న కోఆర్డినేట్ చేసుకుంటాడు, వచ్చి చైర్మన్ లక్ష్మీపతి గారు కోఆర్డినేట్ చేసుకుంటారు, చేయమని చెప్పి ఇప్పుడు చేస్తారన్న. అట్లాగే ముఖ్యంగా తల్లి వందన పడిందమ్మా, అమ్మా 26 తేదీ టైం ఉంది. పన్నోళ్ళు ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మీ సచివాలయంపై కరెక్ట్ చేసుకుంటే 25 తేదీ దాకా ఎంత మంది పెట్టుంటే 15,000 పడుతుందమ్మా. తల్లికి వందన పన్నోడు ఒకసారి రాండి తల్లి. మీడియా మిత్రులు తెలియజేస్తున్నాయా, ఈ గ్రామంలో మా లోకేష్ బాబు గారు, అలాగే మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలా సహకరించి మా మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం సూపర్ 6 లో భాగంగా ఏం చెప్పామో అది చేసి నిరూపించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో మీరందరూ కూడా ఒకసారి నన్ను గెలిపించారు, నన్ను ఒకసారి ఓడించారు. నేను ఓడిపోయినా ఇబ్బందిలే. అప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరన్నా సరే మీ దగ్గరికి వచ్చి ఏమన్నా సమస్యలు ఉన్నాడా? మీ న్యాయం చెప్పండి. అప్పుడు గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎవరున్నా కానీ మీ దగ్గర సమస్యలు ఏమైనా ఉన్నాడా? ఆ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఆ గవర్నమెంట్ ఏమైనా మీకు ఏమైనా చేసిందే? మేము సూపర్ 6 లో చెప్పాం, చేస్తామని చెప్పాం, చేసి నిరూపిస్తున్నాం.
ఎందుకంటే పైన మా మోడీ గారి సహాయ సహకారాలు పూర్తిగా మనకు ఉన్నాయి కాబట్టి చేయగలుగుతున్నాం. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, మీ ఊరికి పనిచేసిన వాళ్ళు ఓట్లేడు మీరు, అంతేగాని ఊరికి పనిచేయని వాళ్ళ గురించి ఓట్లేస్తే ఇంకెవరు పని కొట్టారు. ఊరికి చిన్న గ్రామంలో ఇక్కడ సిమెంట్ రోడ్డు పడటం అరుదు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన, మోడీ గారి పుణ్యాన ఈరోజు మీ ఊరికి రోడ్లు వచ్చాయి. మళ్ళీ కూడా 15 లక్షలు అడిగారు మా సర్పంచ్ గారు, మా వెంకటరమణ, మా మణి, అది కూడా మీకు శాంక్షన్ ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అది కూడా మీరు చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, అదే ఇప్పుడు గతంలో మీకు ఒక బిడ్డకే డబ్బులు వచ్చేటివి, ఇప్పుడు ఎంతమంది బిడ్డ చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు లోకేష్ బాబు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు వణుకు పుట్టి వాళ్ళకి సహించుకోలేక, భరించలేక ఒక దుష్ప్రచారం చేశారు. ఆ 15,000లో 2,000 రూపాయలు లోకేష్ బాబు ఖాతాకు పోతున్నట. సిగ్గు శరం అడుగుతున్నా. మేము చెప్పేది ఒకటే, మీ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పోతే తప్ప మా లోకేష్ బాబు ఇలాంటి చిన్న చీప్ పనులు చేయడం మేము. మాకెక్కడ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ వాడి కుటుంబానికి కానీ అవినీతి మార్కులు ఉండే పరిస్థితే లేదు. మీరు మీ జీవాలకు ఎడస్తా మొత్తం అవినీతి చేసి ఈరోజు జైలులో కూరుకుపోయారు. మీరందరూ కూడా మొత్తం నకిలీ మద్యం ఇచ్చి 30,000 మంది చంపేసిన రాష్ట్రంలో మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈరోజు ఆ పాపానికి మొత్తం అందరూ కూడా జైల్లో తిరుగుతున్నారు. మీరు మొత్తం ఎక్కడ పడితే అక్కడ రెవెన్యూ సంబంధించిన భూముల్ని ఆక్యుపై చేసిన ఘనత మీకుందని చెప్పి తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఇచ్చింది ఒక్కరికే, అది కూడా 3 సంవత్సరాలు ఇలా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చారు. 1 సంవత్సరం 100 మంది పడితే 2వ సంవత్సరం 50 మంది పడేది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 రూపాయలు ఈరోజు వేస్తున్నారు. దాని 2,000 రూపాయలు మీ స్కూల్ కమిటీకి కట్ అవుద్ది, స్కూల్ డెవలప్మెంట్ కోసం కట్ అవుతుంది తప్ప మా లోకేష్ బాబు గారి ఖాతాలో పడుతుందని చెప్పి మీరు అంటే మీకు భరించలేకున్నారు. ఆడవాళ్ళందరూ ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మెచ్చుకుంటున్నారు. అది మీకు ఒప్పే పరిస్థితి లేదు. ఎందువల్లంటే మీరేం జీవితంలో ఏం చేసే పరిస్థితి లేదు, మీరు చేయరు కూడా. నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరూ కూడా చెప్తున్నా, మీరు మోసపోయి ఓట్లేదు. మీకు పనిచేసే వాళ్ళు ఓట్లేదు, ఎవరినా కావచ్చు, పనిచేసిన ఓట్లేమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు తల్లికి వందనంలో ఎక్కడ కూడా రాష్ట్రం మొత్తం మీద మహిళలందరూ కూడా ప్రశాంతంగా, హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు. ఎవరిని గెలిచినాయా మాకు పడుతున్నాయని. వేరే ఒకటి ఈరోజు కటాఫ్ కాదు, 26వ తేదీ దాకా పన్నులకు కూడా అందరికీ పడుతుంది. అదేమనంటే గైడ్ లైన్స్ ఉన్నాయి, మీరు ఎంఏ గారితో సంప్రదించవచ్చు. అలాగే దానికి సంబంధించినటువంటి మా నాయకులతో కూడా మీరు పోయి మాట్లాడితే ఖచ్చితంగా మా వాళ్ళు అధికారులతో మాట్లాడి మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా మా నాయకులు చూసుకుంటారని చెప్పి మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ కూర్చోండి. ఈ గ్రామంలో, చిన్న ఊర్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా సర్పంచ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా నిన్నే బాగాడు మండలంలో దాదాపు 2-3 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమవుతారు, శంకుస్థాపన చేయొచ్చు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 2,50,00,000తో ఈ చిట్టమూరు మండలం కూడా శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎవరు లేని విధంగా యాక్సిల్లో ఎలక్ట్రిసిటీ ఎక్కడా ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి మొత్తం పాత వైర్లన్నీ తీసేసి కొత్త స్తంభాలన్నీ ఏ చరిత్రలో ఎవరు చేయలే. కేవలం అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ సాధ్యమని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎందువల్లంటే మేము రేపు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగినా ఏం చేసా సునీల్ కుమార్ అనే విధంగా లేకుండా మేము చేసుకుంటున్నాం. అప్పుడంతా ఏమో నీ రోడ్డు వేసి నేనే కట్టలే అని చెప్తా. గతంలో ఎవరైనా చేశారా? అదని చెప్పండి, మీరని చెప్పండి, ఈ ఊరు చెప్పండి తల్లి. కాబట్టి మనకి పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకి మీ పూర్తి ఆశీర్వాదాలు. ముఖ్యంగా మహిళలు అంటే ఆయనకి ఇష్టం. ఆ ఓడిపోయినప్పుడు కూడా గవర్నమెంట్ ఎలక్షన్ ముందు మీ అందరూ కూడా తలా 10,000 అకౌంట్ వేశాడు. అయినా మీరు పట్టించుకోవాలి. అప్పుడు ఏదో జగన్ మోదీనప్పుడు వేసి కుమ్మేసి రోడ్లు తను కూడా మొత్తం మీద 40,000 ఓడికేశారు ఆ రోజు. తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీకు తెలుసు, ఇంక నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎన్ని విధాలు ఇబ్బంది పడ్డారో మేము సూపర్ 6 లో చెప్పాం. రావడం పెన్షన్ 1000 రూపాయలు పెంచాం. మేము ఆయన 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచితే మేము వచ్చిన వెంటనే ముందు నెలకు కూడా జత కలిపి మీకు ఆ రోజు పెన్షన్ ఇచ్చాం మేము అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా 3 ఫ్రీగా ఇస్తా ఉన్నాం. అవి కూడా ఒకటే ఇచ్చినట్టున్నారు. అవి కూడా మిగతా కూడా
ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే కూడా తల్లికి వందనం ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి అమ్మా మీ అందరూ కూడా బస్సులు ఫ్రీ. మీ అమ్మగారింటికి పోయి రావచ్చు, మీ అత్తగారింటికి పోయి రావచ్చు, ఫ్రీగా వెళ్ళి ప్రశాంతంగా తిరగదని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. దీని తర్వాత ఎవరైతే 19 సంవత్సరాలు 10 సంవత్సరాల వాళ్ళకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పాడమ్మా, అది కూడా ఆగస్టు పైన ఆ కార్యక్రమం కూడా మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహాయ సహకారాలతో చేస్తారని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయాన్ని నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సి ఉంది, కానీ వైఎస్ఆర్సీపీ చేసిన విమర్శలకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తల్లికి వందనం కార్యక్రమం కాబట్టి ఇంతమంది చూపిస్తున్నా. తల్లికి వందనం వచ్చిన తల్లులు వాళ్ళు కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకోమని చెప్పి మైక్ ద్వారా చెప్పని చెప్పి తెలియజేస్తుంటారా. నీ పేరు చెప్తల్లి, ఎంత పడింది ఏంటి, ఎవరికి ధన్యవాదాలు. నా పేరు సుభాష్ని. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి వచ్చి బీటెక్ గ్రాడ్యుయేట్ చదువుతుంది, బాబు వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. మా అబ్బాయికి 13,000 రూపాయలు పడ్డాయి సార్. దానికి పడినందుకు సారీ సార్. ఏంటంటే అలవాటు పడిపోయారు సార్. నాకు 2 పిల్లలు సార్. సో 2 పిల్లలకి నాకు 26,000 పడింది సార్. చెయ్యి 13,000. సో ఇలా నాకు పడినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, సునీల్ సార్ గారికి, కిషోర్ నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రండి మా ఇట్లా అయిపోయింది మనం సెల్ఫీ టికెట్ డబ్బులు పెట్టుతాను వేలు చెప్తున్నాను బాగా జరుగుతుంది వాళ్ళకి. సైడ్ కొన్నానా చెప్తా కదా బాగా కష్టపడతాడా కార్యక్రమం అంటే. చాలా ఎట్లుంటారా
Hey,
వస్తున్నా ఓకే ఓకే అమ్మఒడి పడిందమ్మా మీకు అమ్మఒడి డబ్బులు తల్లికి అదే బ్యాంక్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి 26 దాకా ఉంది సచివాలయంలో పక్కరండి ఓ బ్రదర్ రాండి అన్న చెప్తా ఉంటే సంవత్సరం కూడా ఆల్రెడీ 10 లక్షలు పెట్టినాడు కిషోర్ నాయుడు గారు. 5 లక్షల రూపాయలు కూడా అడిగాడు కిషోర్ నాయుడు మురళి. అది కూడా ఇంకొక మొత్తంగా 15 లక్షలు శాంక్షన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సాయిపురపాలెం కూడా మా రషీద్ గారు మా ఎంపీటీసీ గారు ఇద్దరు కలిసి కూడా ఒక 10 lakhs అడిగారు. ఆ 10 lakhs కూడా మంజూరు చేస్తామని చెప్పి వాళ్ళిద్దరికి హామీ ఇస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే గతంలో కూడా నేను ఈ ఊర్లో చాలా పనులు చేశా, కానీ అది మాయమైపోయినాయి. ఎంత మాయమైపోయాయో మీకు గతంలో కూడా చెప్పాను. ఇక్కడ కొంతమంది స్వార్థపరులు మీకు ఇచ్చినటువంటి మన సిమెంట్ రోడ్లకి బిల్లు చేసుకుని అయిపోయినాయి. మీకు ఇచ్చిన పట్టాలు కూడా మొత్తం కానొక్కారు. మీకు పొలాలు ఇచ్చా ఎస్సీలు చాలా మందికి, ఆ పాస్బుక్లన్నీ కూడా మాయం చేశారు. ఇంటికి పోటీ పెట్టుకొని మాయం చేశారు. అలాగే ఇల్లు ఇచ్చినా కానీ మీ పైన చెప్పి చాలా ఇల్లు కూడా డబ్బులు కాజేసిన విషయాలు గుర్తు చేస్తున్నా. ఇక్కడైనా సరే మేలుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఎల్లకాలం మీరు అదే విధంగా చేతులు కట్టుకొని ఎవరో తెలిపోయి చేసుకుంటే మిమ్మల్ని ఎవరు ఇంకా మేమేం చేయలేము. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మీ అందరి ధర్మాన్ని గెలిచా. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాటిని నన్ను ఓడించారు. మీరు నన్ను ఓడించినా మీకేం ఎవరు పెట్టింది రాయడ. మళ్ళీ సునీల్ కుమార్ ఎమ్మెల్యే మీరే చేశారు. ఇప్పుడు వచ్చి అదే సమస్య అదే చెప్తున్నారు.
కాబట్టి మీకు చెప్పేది ఒకటేనమ్మా, నా కోర్టు ఏమని అడగట్లేదు మిమ్మల్ని. మీ దగ్గరికి వచ్చి ఎవరు మాట్లాడతారో, మీ సమస్యను ఎవరు పరీక్షిస్తారో వాళ్ళకి ఓట్లేయండి. అది ఎవరన్నా కావచ్చు, ఇబ్బంది ఏమైనా నాకని నేను చెప్పడంలే. అట్లా కాకుండా మీరు ఎవరు ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఓట్లు వేస్తే మీతో మాట్లాడాడు ఎవరు ఉండు. మీకు చెప్పిన ఇంటికి పోయి కాఫీ దగ్గర వెళ్ళిపోతాడు మీతో మాడకుండా. ఆ పరిస్థితి వద్దని చెప్తున్నా. ఇంకా కూడా అర్జునవాడ ఇంత వెనకబడి ఉందంటే అన్యాయంగా ఉంది, కడుపు మండిపోతుంది నాకు. ఇంకా కూడా ఇంత అమాయకం ఉన్నారంటే మరీ అన్యాయం. ఆ దేవాలయం కూడా నేనే శాంక్షన్ చేయించాను మీకు. అర్జునవాడలో కూడా నేనే దేవాలయం శాంక్షన్ చేయించాను మీకు 8 లక్షలు పెట్టి. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు చూస్తే చాలా మంది పాపం మాకు స్థలాలు లేవు అంటున్నారు. అలాగే జగనన్న కాలనీని పెట్టి ఒకరు సెంట్ ఇచ్చారు. ఆ సెంట్లో మీరు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు, కట్టుకున్నా దాంట్లో కాపురం చేసే పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 సెంట్లు అంటే విలేజెస్లో అయితే 3 సెంట్లు మీకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని కొత్తగా ఆయన శ్రీకారం చుట్టాడు. అట్లాగే పాత వాళ్ళు చాలా మంది కాలనీలు కట్టుకొని వాటికి బిల్లు రాకుండా ఉన్నాయి. చాలా మంది నాకు చూపించారు కాలనీ అన్ని కూడా. ఏఈ గారు అది వెరిఫై ఉండదు. ఏఈ గారు వెరిఫై చేస్తాడు ఎంఆర్ఓ గారు. చేసిన తర్వాత ఎవరెవరికి ఇల్లు లేవో, ఇక్కడ మాకు పేదోడు, మాకు పార్టీలు అవసరం లే, నేను మళ్ళీ చెప్తున్నా, మా లీడర్ గారు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ మాకు పేదోడు ఎవరుంటే వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా 3 సెంట్లు మీకు ఇస్తాం. అట్లాగే కాలనీలు కూడా కట్టిస్తాం, దాంట్లో ఉండట్లేదు. కాబట్టి మీరందరూ యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు మా షబీర్ అని చెప్తున్నాడు, ఒక ఆమెకి ఓటీపీ వచ్చి చెప్పదంట. పెన్షన్ శాంక్షన్ అయింది, అక్కడ ఓటీపీ వస్తే ఓటీపీ చెప్పేదానికి దిక్కులేదు. లేకపోతే ఎటు వస్తుంది, మీకు రాదు కదా. మీరు కూడా ఎల్లకాలం మీరు కూడా శ్రమ ఉండాలా. ఎల్లకాలం ఎవరో వస్తాయో చేస్తారంటే కుదిరే కథ కాదు. మీలో కూడా యాక్టివేషన్ ఉండాలి. ఒక ఇల్లు రావాలంటే తమాషా కాదు. మీరు సొంతంగా కొనాలంటే అది తేలిక రాదు మీకు ఇల్లు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఉపయోగించుకోండి దయచేసి. అట్లాగే మా ఒక్క నిమిషం అమ్మా, తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు అంటే 2,000 రూపాయలు మీ స్కూల్లో తీసుకొని మిగతా 13,000 మీ అకౌంట్ వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 26 దాకా పడుతూ ఉంటుంది. చిన్న ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవన్నీ పోయి సచివాలయంలో మీరు చేసుకోండి. ఉన్నమా చెప్పేదండి. పన్నోళ్ళు ఎవరన్నా ఉంటే 26వ తేదీ వరకు పడతా ఉంటుంది. మీకు ఏమి టెన్షన్ పడవకండి. ఆ చిన్నవి ఉంటే ఉన్నమా, మా నాయకులు ఉన్నారు, మా నాయకుల దగ్గర పోతే వాళ్ళు మిమ్మల్ని అధికారుల దగ్గర తీసుకోపోయి ఆ చిన్న రెడ్డిఫై చేస్తారమ్మా. కాబట్టి ఎవరు కూడా మాకు రాలేదనేటువంటి మాట పడలేదమ్మా. అందరికీ ఎంతమంది పెట్టుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏం చెప్పారో ఎలక్షన్లో, మీరు ఏం చూసి సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. రూపాయలు పెంచాం మనం. అదే 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచలేకపోయింది లాస్ట్ గవర్నమెంట్. మీ అందరికి తెలుసు. మనం గెలిచిన వెంటనే ముందు నెల కూడా డబ్బులు వేసి ఇచ్చాం లేదా? 1000 రూపాయలు పెంచాం. తర్వాత గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. ఇప్పటికి ఇంకా 2 సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది, అవి కూడా ఇస్తాం. తర్వాత ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కూడా మీకు పడుతూ ఉన్నాయి. తర్వాత ఆగస్టు 15 నుంచి మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం. మీరు ప్రశాంతంగా మీ అమ్మగారింటికి మీ అత్తగారింటికి పోయి సాయంత్రం మళ్ళీ కోవిడ్కి వచ్చేసింది. ఓకేనా? మీరు ఆడకన్నా పోయి తిరగచ్చు. 5 నిమిషాలు తీసుకోరు మీ దగ్గర. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీకు ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరందరూ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, మోడీ గారి మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. కాబట్టి మేము కూడా అవి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అమ్మా మేము చెప్పేది కూడా మీరు మేము ఊరికే చెప్పి
కొంచెం సైడ్ రావాలా? అన్నా కొంచెం సైడ్ కన్నా ఓకేనా? అది ఓపెన్ ఓపెన్ ఉన్నాయి చాలా కొడుతు వెనక్కిరా. తెలుగుదేశం జెండా చేతబట్టినాడో
నాయకత్వం మాసి సునీల్ కుమార్ గారి నాయకత్వం మాసి సునీల్ కుమార్ గారి ముందు పోబాకండి ఎవరు వెనక్కి రండి. తీసుకురా బోల్ మన ముందుకి వెనక అందరూ అన్న అప్పుడు సైడ్కి సైడ్ జరుపుకుంటే కదా అందరూ ఓకేనా ఓకే ఏసే మాల మోహన్ బెదరైనా ఓకే రానా రానా మాల్ నాకు కొద్దిగా సైడ్కేనా ముందుకు రాక విజయగాడు చెప్పిన
विष्णुहस्ताभ्यां नमः इंद्रस्य ब्रह्मा अतिथिर्दे इंद्रस्येन्द्रियेण यमस्य वरुणस्य देवस्य देवतानुग्रहासिद्धिद्वारा స్వామి లోపలికి వచ్చింది. ఓకేనా? ఓం ఈశాన దేవతాభ్యో నమో నమః. అది కరెక్ట్. ఎండిఓ గారు నాన్న నువ్వు వెనక్కైనా రా, నువ్వు మా వెనక్కి రా. ఇంద్రస్య కర్మ అతిథిరిదే ఓం దేవతాభ్యో నమో నమః. ఈశానాం జగదోస్య నిత్యవాసరికాంతి సంవర్ధిని పద్మాలంకృతపాణి పల్లవైకామస్మాదరత్సాంత్ర్యం వాత్సల్యాదివోద్ఫలాం భగవతి వృందే జగన్మాతరం దేవతాయ నమః అఘోరార్వదాయ నమః దేవాది దేవతాభ్యో నమో నమః. దేవతాభ్యో నమో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తస్తు ముహూర్తకాలే పూజాదీనానవానాం గ్రహాణామత్యంత అతిశయానుకూల్యత శుభఫలావాప్తిరస్తు. ఓం దక్షవ్యో రామణే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తనః నిర్మానుషేభ్యః సంధిగాతభేషజం ఓం శాంతి శాంతి శాంతి. సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సమోసాలు పెట్టే పెట్టే ఉండరు. ఓకేనా? అనుకున్నాడు
మా తల్లి పక్కరా పక్కకు వచ్చండి ఇంకా మా పక్కకు వచ్చి ఇంకా జరగాలమ్మా మీరు ఎరగమ్మా కిషోర్ అన్న కొంచెం సైడ్కి ఎమ్మెల్యే గారు కొంచెం ముందుకు రమ్మరు ఒక్కరో సైడ్ ఉన్నా నా మైక్లో చెప్పురా కూర్చొని డిపార్ట్మెంట్ లో ఈ గ్రామంలో ఈ పంచాయతీ నాయకులు మాత్రమే మండల నాయకులు బల్లే స్టేట్ లీడర్లు డిపార్ట్మెంట్ లో ఈ గ్రామ నాయకులు స్టేట్ లీడరు కొద్ది గ్యాప్ ఇవ్వాలి ముందు పోతున్నాం గ్యాప్ అయినా ఫోన్లు తీయాలి అడ్డాలు అన్నా కొద్దిగా వెనక్కి కరెంట్ ఒకరో పక్క రండి అందరు నీట్గా వస్తుంది కిషోర్ అన్న కానీ నాయకత్వం
నానా మీరు రాండి, అట్టైనా పండి ఇట్టైనా పండి. ఓకే సార్. మన గౌరవ శాసనసభ్యులు ఆందోళనలో ఆయన ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇది ప్రోగ్రామ్ ఇది యాక్సిడ్ లో దాదాపు 15 లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా యాక్సిడ్ పంచాయతీకి 3 ఫేజ్ కరెంట్ 24 గంటలు ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిగా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత యాక్సిడ్ పంచాయతీ పెట్టడం నిజంగా యాక్సిడ్ గ్రామ ప్రజలకి ఇదొక మంచి అవకాశం కల్పించి మంచి అదృష్టంగా భావిస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు రాబోయే రోజుల్లో కూడా మీరందరూ సునీల్ కుమార్ గారిని ఆశీర్వాదాలను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం గురించి డి గారు మాట్లాడుకుంటూ మండల నాయకులు కిషోర్ నాయుడు గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, చాలా ఫస్ట్ మొట్టమొదటిగా మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే ఈ స్కీమ్ ఒకటి ఆర్డిఎస్ఎస్ అనే స్కీమ్ రావడము, ఆ స్కీమ్ ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి ఈ గవర్నమెంట్ రాగానే అని అంటే ఫస్ట్ మొట్టమొదట చెప్పింది ఏకసిరిలో ఈ గారు మాకు సమస్యలు చాలా ఎక్కువగా వినపడుతున్నాయి, ఏకసిరిలో కరెంటే సరిగ్గా ఉండడం లేదు అని చెప్పారు. అప్పటికి ఆ చెప్పిన తర్వాత పని మొదలు పెట్టిన లోపల కూడా రాత్రి 12ంటికి కూడా ఏకసిరి, గన్నంగి దిబ్బ, కృష్ణనాయుడు కండ్రిక ఈ ప్రాంతాల నుంచి రాత్రి 11, 12ంటికి ఏడీఈలు దాటుకుని ఈల వరకు కూడా ఫోన్లు వస్తుండేవి. ఈ పరిస్థితుల్లో నేను వెంటనే ఎమ్మెల్యే గారి ఒప్పుకోవడము, దాని వెంటనే కన్స్ట్రక్షన్ ఈ గారిని కాంటాక్ట్ చేశాం. బాలాజీ గారి కన్స్ట్రక్షన్ ఈ గారు నా మిత్రులు తిరుపతిలో, వారిని కాంటాక్ట్ చేస్తే సరే స్కీమ్ మీరు అక్కడ స్టార్ట్ చేస్తారంటే నేను టీంని పంపిస్తాను, మా టీంతో మీరు దగ్గరుండి చేయించుకోవాలన్నారు. వెంటనే మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నయ్య గారు ఇక్కడికి వచ్చి ఆయన తీసుకుని ఆ టీమును తీసుకుని రావడము, ఇక్కడ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత మీరే ఈ తేడా గమనించండి. ఇక్కడ సరఫరాలో విద్యుత్ సరఫరా ఏమవుతుందంటే మొత్తం అన్నిటికీ ఒకే వ్యవసాయానికి, ఇళ్లకి అన్నిటికీ కూడా ఒకే కరెంటు ఫీడరు ఒకే విధంగా ఉండి ఒకే దీని మీద ఎక్కడ సాంకేతిక లోపం తలెత్తినా సరే ఈ అన్ని ప్రాంతాలకి ఇళ్లకి కూడా చదువుకునే విద్యార్థులకి అందరికీ కూడా ఇబ్బంది కలుగుతూ సప్లై ఆగిపోతా ఉంది. మేము మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే సమస్య ఉంది అని అంటే విద్యుత్ శాఖ వాళ్ళు సమస్యని మొట్టమొదటిగా అంగీకరిస్తారు. సమస్యను అంగీకరిస్తే పరిష్కారం ఏంటి అని ఆలోచించేదానికి ఉంటుంది. ఎమ్మెల్యే గారు చెప్పగానే మేము సమస్యను అంగీకరించి దాన్ని కన్స్ట్రక్షన్ వారి ద్వారా మొత్తం ఒక స్కీమ్ జరుగుతోంది. ఇక్కడ ఒక్క విషయం నేను మనవి చేసుకుంటున్నాను. సందర్భం ఏంటంటే ఈ స్కీమ్ తయారు చేసేటప్పుడు ఇంత డిపిఆర్లో ఎంత విలేజ్ లెవెల్ ఎంత జరుగుతుందని డిపిఆర్ తయారు చేసేటప్పుడు అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడు నేను అక్కడ కార్పొరేట్ ఆఫీసులో ఉన్నాను. తయారు చేసేటప్పుడు దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అని మాకు తెలియదు. నేను ఒక ముఖ్య అధికారిగా ప్రాజెక్ట్ దీన్ని తయారు చేసేటప్పుడు ఉన్నా, కానీ దాని ఫలితాలు ఇక్కడ మీకు ఇచ్చినప్పుడు కలిగినంత ఆనందం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు కలగలేదు. ఇక్కడ మీకు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఆనందం మాకు ఉంది. ఎందుకనంటే ఇళ్ళన్నిటికీ కూడా 3 ఫేజ్ సప్లై వస్తాయి, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా మారిపోయినాయి. మీకు అంతా కూడా డీటెయిల్స్ అన్ని ఎమ్మెల్యే గారికి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే సార్ చెప్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా. మీకు అంతటికి కూడా మేము సర్వీస్ చేయడానికే ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇంకొక మాట కూడా చెప్పేసి నేను తర్వాత వారికి అవకాశం ఇస్తాను. మొట్టమొదటి ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మాకు చెప్పేది ఏంటంటే కాలనీలు, వెనకబడిన ప్రాంతాలు అవి ఉంటే ఆ ప్రజలు అందరి దగ్గరికి వచ్చి చేసుకోలేరు కాబట్టి మీరు ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టాలి అని మొట్టమొదటి వెళ్ళిన ప్రతిసారి ఆ విషయం అయితే గట్టిగా చెప్తారు. ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్టో ఒక అధికారో ఎవరో ఉంటే ఏదో ఒక అధికారమో డబ్బున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గర వేరే విధంగా పనులు చేయించుకుంటారు వాళ్ళు వేరే బలాలు ఉపయోగించి. కానీ ఇలా కాలనీలు, వెనకబడిన ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పనులు చేయించుకోలేరు, మీ దగ్గరికి అప్రోచే రాలేరు, మీ ఆఫీస్ దాకా ఛార్జీలు పెట్టుకుని రాలేరు, వచ్చి చెప్పందే మీ వాళ్ళు ఇచ్చేయరు, మీ వాళ్ళు కొంతమంది ఫోన్లు తీరు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటికి ఏవైతే ఉంటాయో వెనకబడిన ప్రాంతాలకి ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళకి విద్యుత్ సరఫరా మెరుగుపరిస్తేనే నేను ప్రజాప్రతినిధిగా
పూర్తిగా సక్సెస్ అయినట్టుగా భావిస్తాను విద్యుత్ శాఖకు సంబంధించినంత వరకు అని చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో ఆచరణలో భాగంగా మేము ఈ ఆర్డిఎస్ఎస్ స్కీమ్ని మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కానీ ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న పోలయ్య కానీ వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా ఇక్కడ టోటల్గా ఈ స్కీమ్లో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత యూటిలైజ్ చేసుకోవాలి, మ్యాక్సిమం ఎట్లా బెనిఫిట్ తీసుకోవాలి అనే దీని మీద మీకు అందరికీ సప్లై ఇస్తున్నాం. ఇక్కడ ఒక్క విషయం మాత్రం మనవి చేస్తున్నా, నేను విద్యుత్ శాఖ మీకు ఎప్పుడు నిరంతరం అన్ని డిపార్ట్మెంట్ల కంటే దగ్గరగా ఉండే శాఖ విద్యుత్ శాఖ. విద్యుత్ శాఖలో ఉండే ఒక అదృష్టం ఏంటంటే మేము ధనవంతుల్లోకి వెళ్ళా ధనవంతులకి సేవ చేస్తాం. పూర్ అంటే అత్యంత పేదరికంలో ఉండే వాళ్ళకి కూడా మేము సర్వీస్ చేస్తాం. అంటే రిచెస్ట్ ఆఫ్ ది రిచ్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కూడా సర్వీస్ చేసే అవకాశం మాకుంది. మేము 24 గంటలు కూడా సర్వీస్లోనే ఉంటాం. ఫోన్లు తీస్తున్నాం, ఇవన్నీ కూడా తీస్తున్నాం. కానీ మీకు కొన్ని లోపాలు, కొన్ని సాంకేతిక సమస్యలు, దీంట్లో ఉండే ఎప్పటి నుంచో వచ్చిన ఆ లైన్స్, పాత లైన్స్, వీటి వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు, మీరు మమ్మల్ని తిట్టుకోవచ్చు. కానీ మేము నిరంతరం విద్యుత్ సరఫరా ఇవ్వడం వల్లే రైతుకు వెన్నుదన్నుగా మేము ఉన్నాం. మా డిపార్ట్మెంట్ ఉంది. డిపార్ట్మెంట్కి వెనక నుంచి మాకు గట్టి సపోర్ట్ ఎవరంటే మన ఎమ్మెల్యే గారే. ఈ డిపార్ట్మెంట్లో ఇది రావాలన్నా కూడా సమస్యని ఏ అధికారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చి సమస్యని ముందుండి సాల్వ్ చేసేదానికి మన ఎమ్మెల్యే గారు ముందుంటారు. మా డిపార్ట్మెంట్కి సంబంధించినంత ఈ కార్యక్రమాన్ని కానీ దీంట్లో కానీ మేము సేవ చేస్తూ ఉండేదానికే ఉంటాం. కాబట్టి ఈ దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. ఫైనల్గా మీడియా మిత్రులకు ఒక్క నిమిషం మాత్రం నేను మనవి చేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా ప్రాబ్లం ఉంటే దాన్ని పాజిటివ్గా పలానా విలేజ్లో పలానా ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు మా దృష్టికి తీసుకురండి, పేపర్లో వేయండి, మాకేం అభ్యంతరం లేదు. మేము దాన్ని అంగీకరిస్తాము, సమస్యని పరిష్కరిస్తాము. అట్లా కాకుండా వేగ్గా ఎక్కడా లేకుండా విద్యుత్ శాఖ అంతా ఇట్లా ఉంది అట్లా ఉంది అని రాయడం వల్ల ఫలితం రాదు. ఏ విలేజ్లో ఉంది, ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది రాస్తే ఇట్లా వాకాడ్లో కానీ కోట్లో కానీ కొన్ని విలేజ్లు మెన్షన్ చేసేవాళ్ళు రాశారు. వాటిల్లో కూడా మేము సాల్వ్ చేసాము. మేము సాల్వ్ చేసిన తర్వాత పరిస్థితి బాగుంది అని కూడా చెప్పడం జరిగింది. అవి ఏముంటే అవి మేము సాల్వ్ చేస్తాం. మీడియా మిత్రులకు కానీ ఇక్కడ ముఖ్యంగా ఒక్క మాట చెప్తున్నాను, మాకు ఈ కార్యక్రమం అంతా ఇట్లా జరుపుకునేదానికి కిషోర్ నాయుడు గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, ఇక్కడ సతీష్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉండే అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా మాకు ఇతోధికంగా సహాయం చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మా మిత్రులు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఈ గారు, ఈ వర్క్ అంతా ఎగ్జిక్యూట్ చేసిన కన్స్ట్రక్షన్ ఈ గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా యూనివర్సిటీ ఈ గారికి, అలాగే ప్రాజెక్ట్ ఈ గారికి, గారికి, మా కృష్ణ గారికి, అలాగే సాగునీటి సంఘ అధ్యక్షుల వారికి, అలాగే పార్టీ కార్యదర్శి చిన్నారావు గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే మా మిత్రపక్షం ఎన్డీఏ నాయకులు మా షరఫ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి యాక్చువల్లీ గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నా నమస్కారం. అంటే నాకు తెలిసి గతంలో ఎమ్మెల్యే గారు 2014లో ఇక్కడ ఉన్నాను. ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీలో ఈ విధమైనటువంటి పనులు ఉంటాయి, ఈ విధంగా అధికారులు చేయొచ్చు అని నిరూపించింది మా ఈ గారు, మా ఏడీ గారు, అలాగే ప్రైవేట్ గారు చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఎందువల్లంటే మా గూడూరు నియోజకవర్గంలో ఒక యాక్సిరీ అనేటువంటి ఈ పంచాయతీలో 24 hours కరెంటు సంబంధించిన దాన్ని దాదాపు ఈ యొక్క చిన్నూరు మండలంలో 2,38,00,000 రూపాయలకి ఈరోజు మీరు పనులు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. అలాగే ఇక్కడ దీని ద్వారా మొత్తం యాక్సిరీ, పాటిపిట్ట, గనగదిర్గ, కృష్ణనాయుడు కండ్రిక, అలాగే చెంగారెడ్డి గిరిజన కాలనీ ఇవన్నీ కూడా మీరు కొత్తగా ఈ వైర్లు వేసి 3 ఫేజ్ కరెంట్, అలాగే ఇక్కడ లో వోల్టేజ్ లేకుండా, ఎందువల్ల నాకు ఎలక్షన్లో చాలా మంది ఇక్కడ లో వోల్టేజ్ సమస్యని నాకు తీసుకొచ్చారు. అప్పన్నాయుడు గారు అయితే నాకు ఫోన్ చేసి మొన్న కూడా నన్ను అడిగాడు, ఆయన అసలే చాలా ఇబ్బంది ఉంది, బిడ్డలు చదువుకున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పారు.
కూడా మా మిస్సెస్ ఇక్కడ ఫోన్లో చాలా మందితో కాంటాక్ట్ చేసిన ఓట్ల కోసం ఆ రోజు పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా నా మిస్సెస్తో అమ్మ యాక్సిడెంట్లో లో వోల్టేజ్ విపరీతంగా ఉందమ్మా, పరిస్థితి బాగలేదని చెప్పి కూడా ఆమె కూడా చెప్పింది. అలాగే మా కృష్ణ ఇప్పుడు ఆరోగ్యం బాగలేదు. మా కృష్ణ కూడా 2 రోజుల నుంచి ఇక్కడ కరెంటు పరిస్థితి ఆయనకైనా సెటిల్మెంట్ కానీ కూడా నా దృష్టికి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. నేను గెలిచిన వెంటనే మా గారికి చెప్పారు, సార్ యాక్సిడెంట్ చూడండి అంటే అప్పటికప్పటికి పెద్దలు మన మోడీ గారు పైన ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఎందుకంటే ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో మోడీ గారి సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఇటువంటి మంచి ప్రాజెక్టు మేము చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. నిజంగా నాకైతే గర్వకారణంగా ఉంది. ఇటువంటి ఈ 3 ఫేజ్ కరెంట్ ని లో వోల్టేజ్ లేకుండా చేసేటువంటి పనిని నా హయాంలో ఎన్డీఏ కూటమిలో ఈరోజు చేసినందుకు చాలా ఆనందం ఉందని చెప్పి యూత్ చాలా మంది పెట్టుకున్నారు ఇక్కడ. నేను గతంలో కూడా ఎలక్షన్ అప్పుడు ఇక్కడ 2014లో 50 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఇచ్చిన. ఇప్పుడు కూడా ఎలక్షన్లో కొన్ని వాగ్దానాలు చేస్తున్నా, సిమెంట్ రోడ్డు చేస్తానని చెప్పి దానిలో భాగంగా కొన్ని చేశాం. ఇంకా కూడా కట్ట కింద ఒక రోడ్డు, అలాగే అర్జునవాడలో కూడా రోడ్డు, అలాగే పార్లమెంట్ లో కూడా రోడ్డు కూడా చెప్తున్నా. నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి మాటిస్తున్నా. అట్లాగే ఇక్కడ నీళ్లు రాకపోతే మహిళలందరూ అడిగితే ఇక్కడ నీళ్లు ఇస్తామని చెప్పాం. అలాగే ఇక్కడ ఒక బోర్ ఒకటి వేసి ఇక్కడ నుంచి ఒక 50 వేసి నీళ్లు కూడా త్వరలో ఇస్తామని చెప్పి కూడా నేను మీ నాయకులు మాకు ఇచ్చిన ఇప్పుడే రద్దు చేస్తున్నాను. మా అభినాయుడు రద్దు చేస్తున్నాను, చిన్నారావు రద్దు చేస్తున్నాడు, అలాగే శ్రీనివాస నాయుడు గారు కూడా రద్దు చేస్తున్నారు. కాబట్టి మా శ్రీకావరం అంతా ఉన్నారు ఇక్కడ, మా చిన్నారావు ఉన్నాడు. వీళ్ళందరి కోరిక మేరకు ఆ యొక్క పైప్ లైన్ కూడా రేపే ఏఏని వాళ్ళని పిలిపించి ఎస్టిమేషన్ కూడా అని చెప్పి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాదాపు 3,53 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశానని చెప్పి ఎందుకంటే ఈరోజు మహిళలు ఉన్నారు ఇక్కడ. అమ్మఒడి పడిందమ్మా, పడింది. అమ్మఒడికి ఎవరికన్నా పడబడిందండి 26వ తేదీ వరకు అమ్మఒడికి సంబంధించిన చిన్న మిస్టేక్స్ ఉంటే 26 వరకు తల్లికి 26వ తేదీ వరకు మీ ఖాతాలో పడేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మళ్ళీ మీకు చెప్తున్నా. ఎప్పుడైతే ఎలక్షన్ లో ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మీకు చెప్పారో, ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 మీ ఖాతాలో వేస్తా ఉన్నాడు, ఈరోజు చేసి చూపించాము అని చెప్పి తెలుగుదేశం పార్టీగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు నేను పనిచేస్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడి ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తుంది. గతంలో కూడా 5 సంవత్సరాలు మీరు తెలుగుదేశం పార్టీని ఓడించారు. మీ ఊర్లో ఏదో అభివృద్ధి జరిగింది అడుగుతున్నా, చెప్పండి. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప, మళ్ళీ ఇప్పుడు నేను వేసే రోడ్డు తప్ప ఈ మధ్యలో ఏం జరగలేదని చెప్పి నాకేం తెలుసు. ఏం జరుగుతుంది మీకు తెలియదు, వేస్తాను నాయన, ఇబ్బంది ఏమిటా, ఖచ్చితంగా వేస్తా. ఎందుకంటే ఇక్కడ శ్రమ చాలా ఉంది. ఎస్సీలు బీసీలు చాలా మంది ఇక్కడ ఈ యొక్క యాక్సిడెంట్లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ విషయంలో ఎక్కువ ఇంపార్టెన్స్ నేను తీసుకుంటా. అలాగే వేదిక నాయకులందరూ కూడా అదే ఇంపార్టెన్స్ నాకు ఇప్పుడు చెప్తారు. మనలందరూ కూడా అలా ముందు వాళ్ళకి చేయండి సార్ అని చెప్పి, కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. పార్లమెంట్ కూడా మాట ఇచ్చారు, రోడ్డు ఇచ్చారని చెప్పి, అది కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పిన ఒకటే, సూపర్ 6 లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏం చెప్పారు అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక్కటి తప్ప అన్ని చేసాం. అది కూడా రేపు ఆగస్టు 15 నుంచి బస్సు మహిళలకి ఫ్రీ, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేరుగా మీ అమ్మగారింటికి వెళ్ళి మళ్ళీ మీ అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ మీరు తిరిగి వచ్చేయండి. 5 పైసా ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే నేను చెప్పేది ఒకటేనమ్మా, గతంలో పెన్షన్ 1000 రూపాయలు పనిచేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అవునాపుతామా? చంద్రబాబు నాయుడు గెలవడం 3,000 4,000 చేశాడు లేదా? అలాగే ముందు నెల పెన్షన్ కూడా మనం ఇచ్చాము ఇంటికి వెళ్ళి. అలాగే మనం గ్యాస్ ఇస్తామని
సార్లు చెప్పాం, 6 సిలిండర్ ఇచ్చాం ఫ్రీగా. ఇంకా 2 గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే కార్యక్రమం రెండు ఇచ్చాం. ఇంకో గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడు తల్లికి వందనం అందరికి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. అట్లాగే ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే అన్నదాత సుఖీభవ కూడా ఈ నెల 21వ తేదీ నుంచి రైతుల ఖాతాలో విడతల వారీగా పడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పైన దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఓడిపోయినటువంటి వాళ్ళు ఏంటంటే 15,000లో 2,000 రూపాయలు లోకేష్ బాబు ఖాతాకు పోతుందంట. ఏమైనా పిచ్చాం ఏంటంటే ఆ 2,000 రూపాయలు మీ యొక్క పాఠశాల నిధుల కిందకి వెళ్తుంది. పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, బాత్రూమ్ క్లీనింగ్ కానీ, వాటికి సంబంధించిన వాళ్ళకి జీతాలు ఇవ్వడం కానీ ఆ డబ్బుల నుంచి ఖర్చు పెడుతున్నారు తప్ప ఇదేమి గతంలో లాగా వచ్చిన డబ్బంతా మీరు దోచుకోవడానికి చేసే కార్యక్రమం కాదు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ అయితే నిజాయితీ గవర్నమెంట్. ఇక్కడెక్కడ కూడా చిన్న అవినీతి చేస్తాడు లోకేష్ బాబు గారు. నిప్పు చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నా. ఈరోజు స్కూల్స్ అన్ని కూడా అన్ని మంచి స్కూల్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క గ్రామానికి ఉంటే మొత్తం మోడల్ స్కూల్స్ చేసి ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ని పెట్టినటువంటి లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మన బిడ్డలు చదువుకునేటప్పుడు ఒకే టీచర్ అన్ని పాఠాలు చెప్పాలంటే కష్టం. ఈరోజు ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్, తెలుగుకు ఒక సబ్జెక్ట్కి ఒక టీచర్, ఇంగ్లీష్కి ఒక టీచరు, హిందీకి ఒక టీచరు, సైన్స్కి ఒక టీచరు, సోషల్కి ఒక టీచరు, అట్లా ప్రతి దానికి ఒక టీచర్ని పెట్టి ఈరోజు మన బిడ్డలందరినీ కూడా చదివించాలని చెప్పే ఉద్దేశంతో నారా లోకేష్ బాబు ఉన్నారని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. అంతేగాని మామూలుగా చెడిపోయిన చీకి ముద్రలు ఇచ్చేటువంటి గవర్నమెంట్ కాదు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు యూనిఫామ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం, బెల్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునే విధంగా ఎలక్షన్లో చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అన్ని చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు నేను మీ మేనలోని LKG నుంచి PG దాకా ఉచితంగా చదివిస్తానని చెప్పి మాట ఇచ్చాడు కదా మేనమామ. చేశాడా? చేయకపోగా అంబేద్కర్ గారు పెట్టిన విదేశీ విద్యాలయం ఆయన పేరు మార్చుకున్నాడు. అంటే అంబేద్కర్ అని గొప్పవాడు ఆయన. అంబేద్కర్ విదేశీ విద్యాలయం మనం పెడితే తెలుగుదేశం పార్టీ అది తీసేసి ఆయన పేరు పెట్టి విదేశీ విద్యను పెడుతున్నాడు. ఒక్కరు కూడా విదేశంలో దిక్కు మొక్కు లేదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గతంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో పేద బిడ్డలకి SC BCలకి అంతా ఫ్రీ అడ్మిషన్ ఉన్నటువంటి పరిస్థితులతో గుర్తు చేస్తున్నాం. అందరూ కూడా గత 5 సంవత్సరాలు ఒక్క ఫ్రీ అడ్మిషన్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మేము ధైర్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేము వెళ్ళి ఈరోజు ఎవరైనా సరే మేము చేసాము ఈ ఊరికి పని చెప్పే ధైర్యంగా మా కార్యకర్తలకి ఆ ధైర్యం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అవతలకి ఆ ధైర్యం లేదు, చెప్పుకునే దానికి ఏం లేదు. మీకు చేసినంత అవినీతి దాదాపు 30,000 మంది చనిపోయారు మీ మంతాకి. టోటల్గా ఈరోజు అందరూ జైలు పాలై ఊసలు లెక్కేస్తున్న సంగతి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాంట్లో అవినీతి చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు లోటు ఉన్నటువంటి రాష్ట్రంగా తయారు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఈ లోటు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఆదుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి మా అందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా ధైర్యశాలి నిజాయితీ పరుడు మన పవన్ ఉన్నాడని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఖచ్చితంగా నా గూడూరు నియోజకవర్గంలో 2వసారి నాకు అవకాశం ఇచ్చారు మా వాళ్ళందరూ కూడా. మేము ఉండేది మీ పనుల కోసమే, ఇంకేం మేమేమి వేరేది కాదు. ఎమ్మెల్యే అంటే మీ సేవకుడు లెక్క, అంతేగాని మేము పోజులు పెడితే మళ్ళీ మీరు తీర్చేస్తారు మాకంతా. కాబట్టి ఖచ్చితంగా మీ మాట వినాల్సిందే. అవసరమైనటువంటి ఎంత మేరకు మేము చెయ్యాలో అవన్నీ కూడా చేస్తాం. శక్తి ఉన్నంతలో చేస్తాం. మమ్మల్ని మించిపోతే మేమేం చేయలేం. అబద్ధాలు చెప్పడం అనేది మీ ఎమ్మెల్యే చేత కాదు. అబద్ధాలు అయితే నా వల్ల కాదు. చెప్తా, దానివల్ల నేను అపారం చేసుకోవద్దని చెప్పి మనందరం తెలియజేస్తున్నాను. అలాగే ఒక మంచి టీం ఈ యాక్సిల్లో ఈరోజు కనిపిస్తున్నారు. అంతా యువకులు. గత ఎలక్షన్లో కూడా నాకు లేదు, 9 ఎలక్షన్లు పర్ఫెక్ట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న బిడ్డలు, వాళ్ళకి తెలుసు ఈ రాష్ట్రం ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందో ఆ బిడ్డలు తెలుసు. కాబట్టి ఈరోజు అందరూ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో కూర్చున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అయినా,
రాబోయే వచ్చే నెల వచ్చిన కొత్త పెన్షన్స్ వస్తున్నాయి. దయచేసి పేదవాళ్ళందరినీ గుర్తించండి. ఈ గుర్తించే విషయంలో మాత్రం మీరు పార్టీలు పెట్టుకోవద్దు. పేదవాడి మనందరికీ చేతులు దండం పెడుతున్నా. పేదవాడికి అవసరం, పేదవాడికి ఒక పెన్షన్ ఇస్తే మీ పేరు చెప్పుకుంటాడు. అక్కడ పార్టీ ముడిపోయింది. అవి ఎలక్షన్ అయిపోయినాయి. ఎలక్షన్ అయిన తర్వాత పేదవాడి విషయంలో చెప్తున్నా, డబ్బు వాడి విషయంలో కానీ కదా గుర్తుపెట్టుకోండి. డబ్బు వాడి శత్రువే మాకు. పేదవాడి వరకు మాకు బంధువు, మా మిత్రుడు. దాంట్లో పేదవాడి విషయంలో అందరూ కూడా సహాయం చేయండి. దాన్ని చదువుకున్న వాడి యూత్ కావాలి మాకు. ఆ యూత్ ఉంది కాబట్టి మీరు మా పెద్దవాళ్ళందరూ మా కిచెన్ కానీ, మా శరణ కానీ, మా అబ్బాయి గారు కానీ, మా చిన్నారావు కానీ మొత్తం మీ పిల్లలు చేస్తారు రాబోయే రోజుల్లో. కాబట్టి మీరే నాయకత్వం వహించాలి అక్కడ యూత్ అందరూ కూడా. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ యాక్సిడెంట్ ని ఇంకా అభివృద్ధి చేయాల. ఎంత చేసినా ఇక్కడ నాకు మైనస్సే ఈ ఊర్లో. అది కూడా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పనిచేసే మీకు ఎప్పుడో మైనస్ రాదంటే, అయ్యా మీకు ఎప్పుడు మైనస్ రాదంటే అందరినీ కలుసుకోవాలా. మీరు పార్టీని చూస్తే మైనస్ వస్తుంది. పార్టీని పక్కన పెట్టి అభివృద్ధి చేయించండి. సంక్షేమ కార్యక్రమంలో పేదవాళ్ళకి అందివ్వండి. ఈ రోజు మీరు చెప్పుకో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, మోడీ గారి గవర్నమెంట్ లో, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ లో ఈ రోజు ఇక్కడ 3 phase తో లో వోల్టేజ్ లేకుండా ఇక్కడ సబ్స్టేషన్ ఒకటి పెద్ద స్టేషన్ పెట్టాం. దాదాపు 2,33,00,000తో మేము పనిచేసాం ఈ ఊర్లో. ఎవరు చెప్పని చెప్పి అడగచ్చు మీరు. ఎవరు చేసే పరిస్థితి లేదు. ధైర్యం చేయదు. మనం చేసాం. అదే మా అధికారుల సహాయ సహకారాలు. అలాగే నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు దయచేసి అధికారులు గౌరవం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా.